నీ అమ్మ గాలిముండని ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు అని ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు గాని ఆడు ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్క పెట్టు, లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా. ఆ రాధాకృష్ణ గాడి లెక్క పెట్టి ఎన్నున్నాయో. గత వైసీపీ పాలనలో ఉచ్చ నీచాలు మరిచి బరితెగించిన వారిలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి ముందు వరుసలో ఉంటుంది. ఈమె 4 మాటలు మాట్లాడితే అందులో 3 బూతులే ఉంటాయి. ప్రత్యర్థులపై ఈమె అంతగా పేట్రేగిపోయేది. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించినా, వైసీపీ జోలికి వచ్చినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినా వాళ్ల పని ఔట్. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి రంగంలోకి దిగి అమ్మా, అక్క, ఆలీ నుంచి మొదలుపెట్టి అత్యంత హీనమైన భాషలో రెచ్చిపోయేది. ప్రభుత్వాన్ని లేదా జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ప్రశ్నించాలంటేనే వణికిపోయేలా ప్రత్యర్థిని మానసికంగా కుంగదీయడమే శ్రీరెడ్డి లాంటి వాళ్ల పని. ప్రత్యర్థులకు ధీటుగా బదులిస్తున్నాం, వాళ్లకు చుక్కలు చూపిస్తున్నాం అనే భ్రమలో పడి ఈ సమాజం మనల్ని ఎలా చీత్కరించుకుంటుందనే వాస్తవాన్ని మర్చిపోయి మబ్బుల్లో విహరించారు. తీరా ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాస్తవ ప్రపంచంలోకి వచ్చారు. గత వైసీపీ పాలనలో బూతులతో పేట్రేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను జైల్లోకి పంపించారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డిపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో శరణు మహాప్రభో అంటూ కాళ్లబేరానికి వచ్చింది. అందరికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పింది. వైసీపీతో సంబంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. అలాగే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్కు లేఖ రాసింది. పరమదైవ భక్తురాలినైన తాను కండకావడం పట్టి బూతులు తిట్టానని ఒప్పుకుంది. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినా తిరిగి తన బుద్ధి వక్రమైతే ప్రైవేటు వ్యక్తులతో తనను ఏమైనా చేయించుకోవచ్చని శరణు వేడుకుంది. లోకేష్కు శ్రీరెడ్డి రాసిన లేఖ యథాతథంగా. ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి. లోకేష్ అన్నా, నేను పుట్టింది గోదావరి జిల్లాలో అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నాకు మీ కమ్యూనిటీ అంటే కమ్మవాళ్లే 95% ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అనేక వీడియోల్లో కూడా చెప్పాను. వెరీ రేర్ టైమ్స్లో అనుకోకుండా మీ కమ్యూనిటీని మెన్షన్ చేసి ఉంటాను కానీ అవమానించలేదు. మా అమ్మా నాన్నగార్లకు కూడా విజయవాడతోనే ఎక్కువగా అనుబంధం. అలాగే మా సొంత ఇల్లు గట్రా అన్నీ అక్కడే. రాజధాని అమరావతి రావటం మా ఇంట్లో వాళ్లను ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్లకున్న అరాకొరా సొంత ఇల్లు రేట్లు పెరిగాయని. అందుకే మా అమ్మానాన్నలు టీడీపీకే ఓటు వేశారు. లోకేష్ అన్నా, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని, ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. మీతోనే డైరెక్టుగా మాట్లాడమని మా కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా నాకంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్నా. లోకేష్ అన్నా, నేను మీ పార్టీకి, కార్యకర్తలకు, మీ అధికారులకు, మీ అనుబంధ మీడియా సంస్థలకు, జనసేన మీడియా వీర మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అనేక సందర్భాల్లో సారీ చెప్పటం జరిగింది. అనేకసార్లు నేను రూడుగా మాట్లాడటం జరిగింది. మీ అందరినీ క్షమించమని మళ్లీ అడుగుతున్నాను. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్స్, డిబేట్లు చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశాను, బాధపెట్టాను అని అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెబుతున్నా. మా కులదైవమైన వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి ఇంతమంది మనోభావాలు దెబ్బతీసి తప్పు చేశాను. నా పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజలు, ప్రార్థనలు చేసే నేను ఈ పాడుపని ఎలా చేశాను, ఏ కంటకావరంతో చేశాను అనేది నాకు అర్థం కావట్లేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్ గారికి, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ. జనసేన మీడియా, 99 టీవీ, ప్రైమ్ 9, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని మీ తెలుగమ్మాయిని క్షమించండి. లోకేష్ అన్నా, నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెబుతున్నా.
ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ లెటర్ రాస్తున్నానని అనుకోకండి. కానే కాదు. ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయమంటే దయచేసి నొచ్చుకోకండి. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రమవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేటు వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరిమీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాదాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది. ఎంత బాధ ఉంటుందో అర్థమైంది. ఇప్పటికీ నేను, నా కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు. కాని నా వల్ల 3కి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించి మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్నా, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియాలో అలాగే కేసుల నుంచి నన్ను బంధవిముక్తురాల్ని చెయ్యండి. లోకేష్ అన్నా, ప్లీజ్. నేనింకా ఎవరికైనా సారీ చెప్పటం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నా. సినిమా ఫీల్డ్లో వారికి, చిరంజీవి, నాగబాబు గార్లు అందరికీ నా క్షమాపణలు. శ్రీరెడ్డి సినిమా ఫెయిల్డ్. శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్. ఒప్పుకుంటున్నా. షర్మిలక్క, సునీతక్క, క్షమించండి మీరు కూడా. ఇట్లు శ్రీరెడ్డి అని నారా లోకేష్కు క్షమాపణలు చెబుతూ వివాదాస్పది నటి శ్రీరెడ్డి లేఖ రాసింది. అలాగే వైసీపీతో తన అనుబంధం తెంచుకుంటున్నట్లు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సైతం శ్రీరెడ్డి లేఖ రాసింది. తన బూతు మాటల వల్ల వైసీపీకి తీవ్ర నష్టం జరిగినట్టు ఇప్పటికీ గ్రహించానని ఒప్పుకుంది. జగన్ పట్ల వీర విధేయతలే కొంప ముంచాయని వాపోయింది. జగన్కు శ్రీరెడ్డి రాసిన లేఖ యథాతథంగా: జగనన్నకు, భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్లతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డపేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైసీపీని దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కుంగదీసింది. నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుంచి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను కనీసం వైసీపీలో సభ్యురాల్ని కూడా కాదు. సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కాని పార్టీ ఎన్నో కష్టాలకొచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు ఉడతా సాయంగా ఉండాలని అనుకున్నాను. వీర విధేయత అధికం అవటంతో ప్రత్యర్థులను నా ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను. కాని పార్టీకి డ్యామేజ్ చేస్తున్నానని అనుకోలేదు. నేను చేసిన పనివల్ల మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటొద్దు. నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా వల్ల పార్టీకి చెడ్డపేరు రావటం నాకు ఇష్టం లేదు. క్షమించండి. ఇట్లు శ్రీరెడ్డి అని శ్రీరెడ్డి వైసీపీతో సంబంధం తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. అయితే శ్రీరెడ్డి లేఖపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది తప్పు ఒప్పుకున్నా శ్రీరెడ్డిని క్షమించాలని అంటుండగా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? శ్రీరెడ్డిని క్షమించి వదిలేయాలా లేక చట్టప్రకారం శిక్షించాలా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.